ఇటు రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుతుందన్న అంచనాలు ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన పుట్టిస్తున్నాయి. కరువు, ఇతర కారణాల వల్ల గత ఏడాదితో పోలిస్తే ఉత్పత్తి 55 లక్షల మెట్రిక్ టన్నులు తక్కువగా ఉంటుందని ప్రభుత్వం అంచనా. ఇటీవల రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పరీక్షా కాలంగా నిలిచిన ఆర్థిక సంవత్సరం 2011-12. దాల్వా, సార్వా రెండుసార్లు రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు నెలకొనడం రైతులను కలవరపరుస్తోంది. 1068 మండలాలు కరువు ప్రాంతాలుగా ఉన్న 2009-10లో సైతం 156 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసినా ఈ ఏడాది మాత్రం ఆ దామాషా ఉండే అవకాశం లేదు. 2011-12లో కరువు మండలాలు 876 కాగా మొత్తం రాష్ట్రంలో ఖరీఫ్, రబీలలో మొత్తం కలిపి 173 లక్షల టన్నులు మించకపోవచ్చని అంచనా. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 228 లక్షల టన్నుల ఉత్పత్తి ఉంటుందని ప్రభుత్వపు తొలి అంచనా. కానీ తీవ్ర వర్షాభావం, ప్రతికూల రుతుపవనాలు వంటి పరిణామాలతో దిగుబడి పడిపోయినట్లు శాసనసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ డిమాండ్ బడ్జెట్ లో ప్రభుత్వం వివరించింది. ఖరీఫ్, రబీల్లో సుమారు 70 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని వ్యవసాయ శాఖ అంచనా. రెండు 2011-12 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి 48,000 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యం పెట్టుకుని ఇప్పటి వరకు 40,000 కోట్ల రుణాలిచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. రైతులకు చేయూతనిచ్చేందుకు పలు శిక్షణలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు వెల్లడించింది. వాటిలో భాగంగానే లైసెన్స్డ్ రైతులకు గుర్తింపు కార్డులు, పంటల బీమా వర్తింపు ద్వారా ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పుకుంది.